అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారిని, కార్యనిర్వాహక అధికారి వారిని ఇద్దరిని కూడా వేరువేరుగా కలవడం జరిగింది. నేను ఒక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగ కష్టాలని చూసిన వాడుగా టీటీడీకి ఒక విన్నపం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తోంది. చిన్న కష్టం రాకుండా చూసుకుంటోంది. మంచినీళ్ళ నుంచి భోజనం వరకు కూడా సకల సదుపాయాలని కల్పిస్తోంది. ఈ క్రమంలో నడిచి వచ్చే భక్తులకు కానీ, క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు కానీ, అన్నదానంలో కానీ వారు పాలు ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. అదే సమయంలో మంచి అల్పాహారం ఇస్తున్నారు, క్యూ లైన్ లో భోజనం పెడుతున్నారు. నేను ఈ సందర్భంలో 4 లక్షల కుటుంబాలు జీవన ఉపాధి అయినటువంటి మామిడి రైతాంగానికి సంబంధించి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది. ఆ మామిడి రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోలేకపోతున్నారు. అమ్మినటువంటి వారు పరిశ్రమలు వాటి గుజ్జుని ఎక్కడ అమ్ముకోలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాటిని కానీ జ్యూస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినట్లయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని తీసుకున్నట్లయితే క్యూ లైన్ లో వస్తున్నటువంటి భక్తులకు కానీ, లేకపోతే నడిచి వస్తున్నటువంటి భక్తులకు కానీ, అదేవిధంగా అన్నదానంలో ఉన్నటువంటి భోజనం చేస్తున్నటువంటి భక్తులకు కానీ అనేక సందర్భాల్లో మీరు ఇచ్చే కూల్ డ్రింకులు కానీ ఆపెట్టి స్థానికంగా తయారవుతున్నటువంటి ఈ ఉత్పత్తుల ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ అయినటువంటి ఈ మామిడి జ్యూస్ని ఇచ్చినట్లయితే ఇటు భక్తులకు ఆరోగ్యపరంగాను, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పెంచే విషయంలోనూ చాలా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. చైర్మన్ గారు, ఈఓ గారు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని మేము లోతుగా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మజ్జిగ, లేకపోతే ఇంకొక పాలు, వీటి ఖర్చుతో పోల్చుకుంటే వీటి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో అనేక మీటింగ్స్ కి లేకపోతే గెస్ట్లకి ఇస్తున్నటువంటి ఏదైనా శీతల పానీయాలతో పోల్చుకున్నప్పుడు ఇది ఇంకా తక్కువగా ఉంటుంది. మన గెస్ట్ హౌస్లు చాలా ఉన్నాయి. అక్కడ కూడా మనం కానీ ఈ మామిడి సంబంధించినటువంటి జ్యూస్ ని ప్రమోట్ చేసినట్లయితే ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 6 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరానికి ప్రొడక్షన్ వస్తోంది. 6 లక్షల మెట్రిక్ టన్నుల్లో దాదాపుగా కేవలం 20% మాత్రమే ఏ ఏడాదికి ఆ ఏడాది అమ్ముడుపోతున్నాయి. మిగతావన్నీ కూడా జ్యూస్, మామిడికాయలు గుజ్జుగా తయారు చేసి స్టాక్ పెట్టుకుంటున్నారు. అది ఎప్పుడు అమ్ముడుపోతుందో తెలియక ఫ్యాక్టరీలు వాళ్ళు అమ్మితే గానీ డబ్బులు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఈ అవకాశాన్ని కల్పించమని నేను టీటీడీ వారిని విన్నవించడం జరిగింది. ఆ తిరుమల శ్రీనివాసుడి దయా కరుణా కటాక్షాలతో తప్పకుండా టీటీడీ మా విన్నపాన్ని మన్నించి ఈ రైతాంగం యొక్క కష్టాల నుంచి వారిని గట్టెక్కిస్తుందని నమ్ముతూ ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.